ఒక్కోసారి మనం ఒక్కరమే ఉంటే హ్యాపీగా ఉంటాం, ఒకసారి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఉంటే హ్యాపీగా ఉంటాం, ఒకసారి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటే హ్యాపీగా ఉంటాం. ద లాజిక్ బిహైండ్ దట్ ఏంటది? సో ఈరోజు మన ఇంట్రెస్టింగ్ టాపిక్ కాల్డ్ ఎకోసిస్టమ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ సద్గురునాథ్ కుడ్లికి. ఐ లవ్ టు టాక్ అబౌట్ హ్యాపీనెస్. సో ఎకోసిస్టమ్ ఆఫ్ హ్యాపీనెస్లో ఏవే ఉంటాయంటే, ఒకటి MYW. ఎం అంటే మీ అని అనుకోవచ్చు, మైండ్ అని అనుకోవచ్చు, యు అంటే యు, వి అంటే వి అని అనుకోవచ్చు, వరల్డ్ అని అనుకోవచ్చు. లెట్స్ డిస్కస్ అబౌట్ మీ, లేదంటే మన మైండ్. ఓకే, సో మనం ఒక ట్రిప్కి వెళ్ళాము, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, మనకు హెల్త్ బాగాలేదు. సో మనం హ్యాపీగా ఉండగలమా? నో వే. సో మనం హ్యాపీగా ఉంటేనే మన చుట్టుపక్కల అంత హ్యాపీనెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ కాల్డ్ మీ. ఓకే, ఇంకొకటి ఈ మధ్య మనం ఇన్స్టా రీల్స్లో చూస్తూ ఉంటాము, మీ టైం అని చెప్పేసి. ఎందుకు అంటే, ఫస్ట్ మనకి ఎంత బాగా తెలుసు. ఓకే, మన కోర్ సెల్ఫ్ మనకు ఐడియా ఉందా? సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము, మనతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం డైలీ. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు క్రియేట్ ఎన్ హ్యాపీ. నెక్స్ట్ యూ. సో మనము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అంటే, మనం ఎవరికైనా ఏదైనా షేర్ చేస్తే హ్యాపీగా ఉండగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడము, లేదు అంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడము. సో అట్లీస్ట్ ఒక చిన్న స్వీట్ ఎక్స్చేంజ్ జరిగినా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే షేర్డ్ హ్యాపీనెస్. ఓకే, సో మనం ఎవరికైనా ఏమైనా ఇస్తే మనం హ్యాపీగా ఉంటాం. లేదు, చిన్నపిల్లలకు మనం ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చామనుకోండి, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. వాళ్ళు హ్యాపీగా ఉండడం కాకుండా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ కాన్సెప్ట్ యూ. సో నేను హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వి ఆర్ వరల్డ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏదో ప్రమోషన్ వచ్చింది, ఏదో కొత్త జాబ్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, సేమ్ టైంలో మనం హ్యాపీగా ఉండగలమా? సో మన హ్యాపీనెస్ చుట్టుపక్కల వాళ్ళ థింగ్స్ ఆర్ చుట్టుపక్కల జరుగుతున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ వి ఆర్ వరల్డ్. సో వెన్ అవర్ సరౌండింగ్స్ ఆర్ హ్యాపీ, వీ విల్ బీ హ్యాపీ. సో ఇక్కడ చెప్తున్న 3 కాన్సెప్ట్స్ మీ, యూ, వి. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే దీన్ని అంతా ఎకోసిస్టమ్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈవెన్ వెన్ యూ గో టు సోషల్ సర్వీస్ అండ్ వెన్ యూ డూ సోషల్ సర్వీస్, సో మీ సరౌండింగ్స్ హ్యాపీగా ఉండగలుగుతున్నాయి, అందుకే మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. సో మన ఇంట్లో మన కొడుకు కూతురు చదువుకుంటే సరిపోతుందా? లేదు, సొసైటీ కూడా బాగుపడాలి. సొసైటీలో ఇంకొక ఇద్దరికి మనకు చేతనైనంతగా ఇంకో 2-3 హెల్ప్ చేసి చదివిద్దాము. ఓకే, సో దట్ వీ విల్ బీ క్రియేటింగ్ అవర్ ఓన్ హ్యాపీనెస్. ఓకే, ఇట్లాంటి హ్యాపీనెస్ ముచ్చట్లు చాలా ఉన్నాయి. ఓకే, సబ్స్క్రైబ్ టు గ్రో హ్యాప్ అకాడమీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ హ్యాపీనెస్